జై హిందూ ప్రేక్షకులకు స్వాగతం. అసలు ధ్వజస్తంభం లేకుండా దేవాలయాలు ఉండవు సాధారణంగా. చిన్న చిన్న దేవాలయాలు ముందు కడతారు. తర్వాత స్లోగా డెవలప్‌మెంట్ ప్రాసెస్‌లో ధ్వజస్తంభం కడతారనమాట. అక్కడే బలిపీఠం పెడతారు. ధ్వజ స్తంభము అనేది ఎందుకు పెడతారంటే, ఆ యొక్క గుడికి ఏకశిలతో కానీ, ఏక కర్రతో కానీ మనం పిల్లర్ పెడతాం. అది వెన్నెముక అనమాట. ఇప్పుడు మనిషికి వెన్నెముక లేకుండా నుంచుంటాడు. వెర్టిబ్రల్ కాలమ్ లేకుండా నడుము వంగిపోయి పడిపోతాడు. ఆ విధంగా ఆ దేవాలయానికి ఆయువు పట్టది. అది దాని పైన మనము కార్తీక మాసంలో దీపం వెలిగిస్తాం. జెండా ఎగరేస్తాం. ఎందువలనంటే మనం ఇక్కడ శివపార్వతుల యొక్క కళ్యాణం చేస్తున్నాం మనం. జెండా ఎగరేయడం వల్ల ఎవరుంటారండి ఆకాశ గమనంలో అంటే మనుషులు మనం తిరియక్క జీవులం మనం. ఇక్కడ భూమి మీద తిరుగుతూ ఉంటాం. మూడు పాదాలు, చతుష్పాదాలు, ద్విపాదాలు మనం. 2 పాదాల మీద నడిచేవాళ్ళం. మూడు పాదాల మీద నడిచే జంతువులున్నాయి. 4 పాదాల మీద నడిచే జంతువులున్నాయి. అలాగే అసలు పాదాలు లేకుండా ఆకాశంలో విహరించేటటువంటి జీవులు కూడా ఉన్నారు. వాళ్ళెవర్రా అంటే యక్ష, గంధర్వ, కిన్నెర, కింపురుష, దేవజాతి సంబంధించినటువంటి వాళ్ళు. మరి అటువంటి వాళ్ళకి ఇన్విటేషన్ ఇవ్వాలి కదా మనం. శివపార్వతుల కళ్యాణం జగన్మాత పితుహు శివుడు. వాళ్ళకి అందుకోసం ధ్వజస్తంభం కట్టి మనం ఆ ధ్వజస్తంభం మీద మనం జెండా ఎగరేసి ఆహ్వాన పత్రిక వెడ్డింగ్ కార్డు పెళ్లి చేసినప్పుడు మనం అందరికీ వెడ్డింగ్ ఇస్తాం కదా కార్డు, రండి మా ఇంట్లో మా అమ్మాయికి పెళ్లి జరుగుతుంది, మా అబ్బాయికి పెళ్లి జరుగుతుందని. అలాగే దేవతలను కూడా ఆహ్వానించాల్సినటువంటి అవసరం ఉంది. అందుకని ధ్వజస్తంభం మనం మీద జెండా ఎగరేస్తాం. ఇకపోతే ధ్వజస్తంభం క్రింద బలిపీఠం పెడతాము. ఆ బలిపీఠం దగ్గర బలి కార్యక్రమాలు. బలి అంటే ఏంటి? నరికిడమే, యేసుడే అనుకుంటారు. అంటే మేకల్ని, కోళ్ళని అమాయకంగా ఉన్నాయి అవి మనం ఇప్పుడు చూడండి, బలులిచ్చే వాటిని చూడండి. మనం ఎవరైనా పళ్ళున్న వాటిని బలిస్తారా? చూడండి, అమాయకమైనటువంటి వాటిని, మేకల్ని, వాటికి పళ్ళు ఉండవు. ఏదో అవి మనం కరవలేవు కదా, సాధు జంతువుల్ని ఇచ్చేస్తారు. దున్నపోతు, కోడి, పావురము, బాతు, అదే ప్రమాదకరమైనటువంటి వాటి జోలికెళ్ళమని చూద్దాం. కాబట్టి బలి ప్రాసెస్ అనేటటువంటిది నిజ జీవితంలో ఎవరైతే అమాయకుల్ని మోసాలు చేసేస్తారో బయట ప్రజలు, అదేవిధంగా ఈ వీళ్ళు కూడా ఈ బలి అనేటటువంటి నాన్సెన్స్ కార్యక్రమాన్ని వామాచార పద్ధతుల్లో ఇరికిచ్చారు. ఇది జగద్గురు అయినటువంటి ఆదిశంకరాచార్యుల వారు వచ్చి నరికి అవతల పడేశారు, ఇలాంటివి చేయకూడదని. మరి ఏమిట్రా బలి అంటే? ఇప్పుడు ఆ స్వామివారికి మనం విగ్రహమూర్తులకి ఆగమ శాస్త్రం ప్రకారం అప్పుడు హారతిస్తాము, భోజనం పెడతాము. రోజు కూడా భోగం వేయాలి కదా. ఆ భోగం వేసినప్పుడు ఆ బలిపీఠం మీద బయట వేస్తాం. ఎందువలనంటే భగవంతుడి చుట్టూ కూడా వాళ్ళ అసిస్టెంట్స్ ఉంటారు. యక్షులు, గంధర్వులు, కిన్నెరలు, కింపురుషులు ఎలాగైతే ఉన్నారో, ఇప్పుడు మనకు ప్రతి దేవుడికి కూడా క్షేత్రపాలకుడు ఉంటాడు. ఇప్పుడు బెజవాడ కనకదుర్గమ్మ దేవస్థానం ఉంది. దుర్గమ్మకి ఆయన ఎవర్రా అంటే క్షేత్రపాలకుడు ఆంజనేయ స్వామి. అలాగే వీరభద్రుడు కాశీలో మనకి కాలభైరవుడు ఉన్నాడు. ఆయనకి అసిస్టెంట్ భూతప్రేత పిశాచ శాకిని గణాలతో ఉంటారు. కాబట్టి వాళ్ళు అవన్నీ తింటాయి అనేటటువంటి ఉద్దేశంతో వేస్తాం. భూలోకం రూల్స్ ప్రకారం మనకి అవి కనబడవు కాబట్టి మనం ఏ జీవులైనా ఇతరుల జీవులకు కూడా పెట్టాలి కాబట్టి మనం పెడతా ఉంటాం. ఈ బలి నిర్వహణ ఇటువంటి కార్యక్రమాలన్నీ జరుగుతాయి కాబట్టి ధ్వజస్తంభం ఉన్నప్పుడు దాన్ని పరిపూర్ణ అంగాలు కలిగినటువంటి విగ్రహంగా చూస్తాం ఒక దేవాలయాన్ని.